వందనాలన్నా. అన్న మొన్న మీరు ప్రేయర్ చేశారు. ఫస్ట్ ఒక ఫస్ట్ ట్రిప్పు సెప్టెంబర్‌లో వీసా వస్తే అలా మెడికల్‌కెళ్ళి ఫెయిల్ అయిపోయాం 4, 5 సార్లు. చాలా డబ్బులు పోయాయి. ఒక 30,000 దాకా ఓన్లీ బ్లడ్ టెస్టు, ఎక్స్‌రేలోనే మొత్తం. అలాగే అప్పుడు నేను యూట్యూబ్ చూస్తుండగా మీ కార్యక్రమాలు చూశాను నేను. చూసి అప్పుడు ఇలాగ బ్రదర్ నాకు వీసా వచ్చింది. ఒకటి పోయింది. ప్రేయర్ చేయండి అంటే, మీరు ప్రేయర్ చేసి తప్పకుండా అవుతది ఎళ్ళండి అన్నారు. అలా మెడికల్ పాస్ అయింది. అలా కువైట్ కూడా వచ్చేసాను నేను. ఆల్రెడీ మేము సాక్ష్యం పెడితే మీరు నా సాక్ష్యాన్ని యూట్యూబ్‌లో పెట్టారు మీరు. అయితే ఇక్కడ మొన్న మెడికల్ చేశారండి. 11 తారీఖున. ఈవేళ ఎందుకో అని మామూలుగా అలా చెక్ చేస్తే పాస్ అని వచ్చింది బ్రదర్. మొన్న దాని గురించి కూడా నేను మొన్న మీకు మెసేజ్ పెట్టాను. మీరైతే ప్రేయర్ చేశారు నాకు. ఏమీ కాదు ధైర్యంగా ఉండు నార్మల్ రిపోర్ట్స్ వస్తాయన్నారు. ఈవేళ పొద్దున్న అలా చెక్ చేసేటప్పటికి నంబర్ అలా చెక్ చేసేటప్పటికి నార్మల్ రిపోర్ట్స్ వచ్చాయండి. అలాగే కొంచెం దిగులుగా, టెన్షన్‌గా ఉందంట. అది కూడా ప్రేయర్ చేశారు. అప్పటి నుంచి భయం పోయి, కొంచెం టెన్షన్ అది పోయి, కొంచెం ధైర్యంగా కార్ డ్రైవ్ చేయగలుగుతున్నానండి. చాలా చాలా థాంక్స్ బ్రదర్. వందనాలు బ్రదర్. ఎన్నో ఇందులో వచ్చినియి యూట్యూబ్‌లో వచ్చినియి సాక్ష్యాలన్నీ నేను చూస్తున్నాను నేను. హ్మ్. ఈరోజు నేను ఈ యూట్యూబ్‌లో చూడకపోతే ఏమవుద్దో మరి ఇక్కడ ఉండేవాడినేమో కాదు నేను కువైట్‌లోని. చాలా మందికి ఈ అవకాశం లేదు. దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు. బ్రదర్‌గా దేవునికి వందనాలు. ముందుగా దేవునికి వందనాలు. అలాగే తర్వాత మీకు దైవజనులు మీరు నా గురించి ప్రార్థించినందుకు మీకు ప్రత్యేకంగా వందనాలండి.